కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. గోపాలుడు బాల్యంలో ఉన్నప్పుడు పూతన అనే అసుర శక్తి తన చనుపాలలో విషాన్ని అందించి ఆ శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ శ్రీకృష్ణుడే ఆమెని సంహరించాడు. ఈ పూతన అనే శక్తే ఒక అసురతత్వముతో కూడుకున్నది. బకాసురుడి సోదరి. ఈ పూతన వాస్తు పూజా విధానంలో 3వ ఆవరణంలో పూతన శక్తిగా, దుష్ట శక్తిగా, దానవ శక్తిగా ఆటంకాల్ని కలుగజేస్తుంటుంది. వాస్తు దోష నివారణకు ఈ పూతనకి శాంతి చేసి తొలగింపచేస్తుంటాము. లేకుంటే పై పూత గోడకున్న సిమెంటు పూతలన్నీ పగుళ్ళు వచ్చి వాస్తు దోషాలు కలుగుతాయి, గాలి నెర్రెలు వస్తాయని ఒక నానుడి ఉంది. అంతేకాకుండా బాల్యంలో చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాల్ని కలుగజేసేది కూడా ఈ పూతన శక్తి. పుట్టిన వెంటనే 3వ రోజు ఈ పూతన అనే దుష్టశక్తి తత్వముతో చిన్నపిల్లలు రోధిస్తూ వ్యాధిగ్రస్తులవుతుంటారు. 3వ వారంలో కూడా అదేవిధంగా సంభవిస్తుంటుంది. 3వ నెలలో కూడా బాలారిష్టాలను కలుగచేసేది కూడా ఈ పూతన శక్తి. 3వ మాసంలో కూడా ఇలాంటి బాలారిష్టాల్ని కలుగజేస్తూ నోటి పూతల్ని అందిస్తూ దుర్వాసన వచ్చేలాగా చేసే దానవి అనే శక్తి పూతన. అటువంటి పూతన ఏ ఇంటికి రాకుండా ఉండాలంటే ఈ బాలగోపాలుడి చిత్రం ఉండి తీరాల్సిందే. అందుకని
పూతన సంహారం చేసిన శ్రీకృష్ణుడిని చిత్రించేటప్పుడు ఎటువంటి బాలారిష్టాలు ఈ చిత్రం ఉన్న చోట ప్రవేశించకూడదు. అన్ని మేలు కలగాలి, మంచి కలగాలి. ఆ ఇంట్లో ఉన్న పిల్లా పాపలకి ఎటువంటి వ్యాధి సంబంధమైన రోగములు రాకుండా, అనారోగ్యం లేకుండా జ్ఞాన సంపన్నులై ఉండాలి అని మన 72,000 నాడుల్ని కేంద్రీకరించి బ్రహ్మీ ముహూర్తంలో చేయగలిగితే ఆ చిత్రం ఏ ఇంటనైతే ఉంటుందో ఆ ఇంట్లోకి పూతన అనే దానవ శక్తి లోనికి ప్రవేశించదు. అది బాలరూపంలో ఉండి దుస్తులు లేకుండా చిన్ని కృష్ణయ్యగా కనిపిస్తే ఆ పూతనకు మహా భయం. కొందరు ఇదేంటండి బట్టలు లేకుండా శ్రీకృష్ణుడిని చిత్రించారు, మాకు మరోలా ఉంది, బట్టలు ధరించిన చిత్రం ఇవ్వండి అని మొహమాట పడుతుంటారు. కానీ దీనిలోని పరమార్థం అదే. ఎక్కడైతే బాలగోపాలుడుంటాడో ఆ చోటల్లా పూతన అనే దానవ శక్తి ప్రవేశించదు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. గోడకున్న పూత పగుళ్ళు రావు, నోటి పూతలంటూ రావు. ఇటువంటి మహాదుష్టతత్వం అయిన పూతన శక్తిని పారద్రోలేదే శ్రీకృష్ణ తత్వం అని మీరందరూ గుర్తుంచుకోవాలి. చిన్ని కృష్ణయ్యగా మీ ఇంట్లోని బాలరూపంతో ఆయన్ని ధ్యానించండి. అంతేకాని మరొకలా భావించకుండా ఆ పూతన అనే దుష్టశక్తిని పారద్రోలే తత్వముతో ప్రతిష్ఠ చేయండి. తప్పనిసరిగా మీ ఇంట్లోనికి అదృష్ట తరంగాలు ప్రవేశిస్తాయి, కానీ పూతన అనే దుష్టశక్తి రాకుండా తొలగిపోతుంది. కృష్ణుడు శరీరం అయితే రాధ ఆత్మగా మారింది. వీరిరువురు లక్ష్మీనారాయణులే అని తెలుసుకోవాలి. కొన్ని కథనాల ప్రకారం రాధ మేనత్త అని, వివాహిత అని రకరకాల వదంతులు ఉన్నా మొట్టమొదటి ప్రేయసి, ప్రియురాలు, శిష్యురాలు, భక్తురాలు, ఆయన సగభాగము, మనోభాగము, ఆత్మభాగము సర్వము రాధే అన్నది మనం తెలుసుకోవాలి. బృందావనానికి ఆమె మహాలక్ష్మి లాంటిది. ఆ శ్రీకృష్ణుడి వక్షస్థల నివాసిని రాధ. ఈ రాధ మరొక పేరును కూడా పిలువబడుతుంది, సుస్మిత లేక సాస్మిత అని కూడా అంటారు. ఈమె లక్ష్మి యొక్క కేశముల మూల కేంద్రముల నుండి ఆవిర్భవించింది. అందువలననే బృందావన లక్ష్మిగా ఆరాధిస్తుంటారు. ఆ తులసి కోటలకు అధిదేవతగా కూడా ఆరాధిస్తుంటారు. అటువంటి రాధ లక్ష్మి కాకుండా మరేమవుతుంది? కొందరు రాధాకృష్ణుల్ని పెట్టుకోవడానికి కూడా కాస్త వెనుకాడుతుంటారు. ఆ మురళీ మనోహరుడి గీతిక ఆ రాధయే లక్ష్మి అన్నది మనందరం గుర్తించి రాధాకృష్ణుల చిత్రం లక్ష్మీనారాయణుల చిత్రంగా భావించాలి. కాబట్టి నిర్భయంగా మనం రాధాకృష్ణుల చిత్రాన్ని లక్ష్మీనారాయణ తత్వంతో పూజించాలే కానీ మరొక భావంతో కాదు. ఆ వేణుగానం యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి. నిజమైన కృష్ణుడు ఆ చిత్రం నుండి దిగి వచ్చి మనల్ని లాలించి పాలించినట్లు భావించాలే కానీ మరొక దురుద్దేశంతో కాదు. వేణువు ఊతున్నట్టు కృష్ణుడు ఇంట్లో ఉంటే ఏదో మొత్తం గాలి కొట్టుకుపోతుందట కదా అని ఈ మధ్య కొన్ని ఉదంతాలు ఉన్నాయి. అటువంటిది ఏమీ లేదని మనం గుర్తించాలి. ఆ వేణువులోని సప్త నాడులే మన షట్చక్రాలకు, సహస్రార చక్రానికి ప్రతీక. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि
महिनेले मा जननी श्रीदेवदेविकी मंगलाहारति दे श्री महालक्ष्मीकी महिनेले मा जननी श्रीदेवदेविकी अरुणारुण कांति हेल अलमेलु मंगकु वेंकटेश हृदय राणि पद्मावती देविकी मंगलाहारति दे श्री महालक्ष्मीकी महिनेले ఈ గృహలక్ష్మి రాశి చక్రం నుండి అత్యద్భుత పరమార్థ సంకేతాలు మీకు అర్థం కావాలని ఈ ముఖ్యమైన రాశి హస్తవాసి అనే తత్వాన్ని మీకు విడమరిచి ఆ రాసుల్లో దాగిన సందేశాన్ని కూడా తెలియచేశాను. मंगलाहारति दे श्री महालक्ष्मीकी महिनेले मा जननी श्रीदेवदेविकी ఒకరు వండిన వంట అద్భుతంగా ఉంటే ఆమె హస్తవాసి చాలా బాగుంటుందండి, ఏం చేసినా మధురంగా వండుతుంటుంది అంటుంటారు. అంటే వారి కర్మలలో నుండి అదృష్ట వరములు అనేవి నిత్యం ప్రసరిస్తుంటాయి. అదే పాజిటివ్ ఎనర్జీ అన్నది. అటువంటి తరంగతత్వమైన గృహలక్ష్మి రాశి చక్రం ఈరోజు మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం. సంగీత సాహిత్య సమ్మోహిని భారతికి వనజ భౌరాణికి వందిత గీర్వాణికి మంగళాహారతి దే శ్రీ మహాలక్ష్మికి महिनेले मा जननी श्रीदेवदेविकी सौंदर्यलहरिकी श्रीरागवल्लरिकी संतोषदायिनी संतोषी मातको मंगलाहारति दे श्री महालक्ष्मीकी महिनेले मा जननी श्रीदेवदेविकी పంచముఖి సావిత్రి విజ్ఞాన సంధాత్రి శ్రీ ఈ సూర్యనారాయణ తత్వము తేజోమయమైనది. గృహిణి కూడా సూర్యుడి యొక్క ప్రకాశంలా నిత్యం వెలుగుల్ని ఇచ్చే పద్ధతిలో ఇంటికి దీపమై అందరికీ వెలుగును చూపే తత్వంగా ఉండాలి. ఇక కన్యా రాశి అన్నది అతి ముఖ్యమైనది. ఆడబిడ్డ పుట్టింది కదా అని కొందరు వాపోతుంటారు. అటువంటి వారిని చూస్తే నిజంగా జాలి పడాల్సి వస్తుంది. వీరు ఒక తల్లి కన్న బిడ్డలన్నది మరచిపోతుంటారు. కన్యాతత్వమే కన్యకా పరమేశ్వరి యొక్క గుణగణాలు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఈ తులారాశి తత్వంతో స్త్రీ ప్రతి ఒక్కరిని సమతుల్యంతో చూస్తూ సమ వర్ణతత్వముతో ఇంటిని అలంకరిస్తూ అందరినీ ఆదరణతో చూస్తూ సమాజంలో
మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవాలి. తప్పు ఉప్పు అన్న త్రాసును బేరీజు వేసుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే ఒక స్త్రీ నిజమైన గృహలక్ష్మిగా మారుతుంది. తన శీలం కాపాడుకోవటానికి, తన యొక్క గుణగణాల్ని వృద్ధి చేసుకోవటానికి ఆ వాలుజడే శత్రువుల పాలిట ఉరితాడుగా కావాలి. తేలుకొండి ఎలా ఉంటుందో ఆ నఖములను కూడా ఆపద సమయాలలో ఉపయోగించుకోవచ్చన్నదే వృశ్చిక రాశి తత్వము. ఈ తత్వంతోనే కుజాంశముతో సేనాధిపతిలా ఉండాలని తెలిపే సంకేతం కూడా ఇందులోనే దాగి ఉంది. ఆ తరువాతది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి అధిదేవత గురువు. ఒక గృహిణి ఇంట్లో ఉన్న వారందరికీ గురుతర బాధ్యతతో వారికి ఒక లక్ష్యం అనే బాణాన్ని ఎక్కుపెట్టి వారికి జీవితాశయం తెలిపి గమ్యాన్ని తెలిపి ఆ దిక్కుకి మీరు పయనిస్తే మంచిదని సలహా ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉత్తేజపరుస్తూ ముందడుగు వేయమని తెలిపితే అదే గురుతత్వము. ఆ తర్వాతది మకర రాశి తత్వము. మకర రాశి మొసలి. ఆ మొసలి జలంలో ఉన్నంతసేపు బలం ఎక్కువ ఉంటుంది. అలాగే స్త్రీ కూడా ఆ గృహంలో బలమైన మకర తత్వంతో ఉండాలి. పట్టుదలగా పట్టు విడవక ఇంటి గుట్టును కాపాడుకుంటూ ప్రతి విషయంలోనూ మకర తత్వంతో ముందడుగు వేసేందుకు పోరాడాలి. అదేవిధంగా కుంభరాశి తత్వము ఇలా నిండు కలశంలా కొబ్బరి నీరు ఎలా స్వచ్ఛంగా ఉందో మనసును కూడా అలా ఉంచుకొని ఒక ఇల్లాలు గృహలక్ష్మిలా, ఒక లక్ష్మీకరమైన మంగళకరమైన కుంభకలశంలా నిండు ఇల్లాలుగా ఇంటికి దీపమై ఉండాలన్నదే ఇందులోని పరమార్థము, సంకేతం. ఆ తర్వాతది మత్స్యావతార తత్వము, మీనరాశి తత్వము. ఈ మీనరాశి తత్వమే గురువు యొక్క ఆధిక్యం ఉన్నది. ప్రళయకాలములో శ్రీమన్మహావిష్ణువు జీవకోటిని ఒక నావలో ఒక ఆ దరికి చేర్చిన తత్వం ఇది. ఆ తర్వాతది మేషరాశి తత్వము, అనుకరించే తత్వము. ఈ మేషరాశి ప్రతి ఒక్క స్త్రీకి సందేశాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే కొందరు అహంతో భర్తని తిరస్కరిస్తుంటారు, అత్తమామల్ని తిరస్కరిస్తుంటారు. ఆ విధంగా వారిని అనుసరించి ఈ మేషరాశి తత్వముతో నడుచుకుంటే తప్పనిసరిగా వారు మంచి ఇల్లాలుగా కొనియాడబడతారు. సమాజంలో మంచి గృహిణిగా, గృహలక్ష్మిగా ఆదరించబడి గుర్తించబడతారు. ఇక వృషభ రాశి తత్వం. వృషభ రాశి అన్నది నందిని తెలిపేది, కామధేనువును సూచించేది. అటువంటి తత్వమైన ఈ కామధేనువుల కోరినవన్నీ అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఇంట్లోని వారందరికీ చేదోడు వాదోడుగా ఉంటే ఆమె నిజమైన ఇల్లాలు, ఆమె కామధేనువు లాంటి తల్లి. ఈ మిథున రాశిలాగా భార్య వేరు భర్త వేరు అంటూ కలహాలతో నిత్యం ఒక ఇంటిని నరకం చేసుకుంటుంటారు. ఆ విధంగా కాకుండా శివుడు పార్వతి అర్ధనారీశ్వర తత్వముతో ఉన్నారు. ఒకరు లేనిది మరొకరు లేరన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ విధమైన అర్ధనారీశ్వర తత్వమే ఇక్కడున్నది. ఈ నారీకేళంలోని
గృహలక్ష్మి, వరలక్ష్మి అన్ని ఇళ్లలోనూ మనకు సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంట్లోని స్త్రీ వరలక్ష్మిగా గుర్తించి ఆమెకు సహాయ సహకారాలు అందిస్తే ఆ స్త్రీ కూడా వారికిచ్చిన ఉన్నత స్థానాన్ని కాపాడుకుంటూ ఇటువంటి నారీకేళము, అందులోని జలము ఎంత పరిశుభ్రతతో తెల్లటి వర్ణముతో స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉందో అదేవిధంగా స్త్రీ కూడా మంచి సంస్కారవంతమైన పద్ధతిలో ఇంటిని తీర్చిదిద్దుకునేలా మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంటే ఆ ఇల్లు నిజంగా స్వర్గంగా మారి తీరుతుంది. మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి, మహిళలే మా జనని శ్రీదేవదేవికి. ఈ హరిద్రవర్ణ చిత్రం నుండి మీకందరికీ అదృష్ట తరంగాలు, ఆ సిరుల తల్లి అదృష్ట కిరణాలు మీరందరూ అందుకొని సకల సమస్యలను పారద్రోలి సిరులను పొంది అష్టైశ్వర్యాలని, సకల సౌభాగ్యాలని, అష్టసిద్ధులని అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈ కార్యక్రమం సమర్పించిన వారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalastriarttemple.com.